ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఈరోజు మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్ ప్రాఫిట్ 7,850 మొత్తం వచ్చింది. లాస్ ఎంతంటే 1,060 రూపాయలు లాస్. దివి స్లాబ్లో తీసుకున్నాను, మధ్యాహ్నం తీసుకుంటే ఇందులో లాస్ వచ్చింది. 1,060 రూపాయలు ఎగ్జిట్ అయిపోయాను. ఇది మైనస్ చేస్తే ఎంతంటే 6,980 మొత్తం ప్రాఫిట్ అనమాట. మిగతా ఉన్న ప్రాఫిట్ అనేది నెట్ ప్రాఫిట్ అనమాట. ఇందులో 6,980 అంటే 6,900 అనుకోండి, 80 వదిలేయండి, అంటే 20 రూపాయలు తక్కువ 7,000 అనమాట. ఇది నా దగ్గర ఉన్న క్యాపిటల్ ఎంత అంటే చూపిస్తాను చూడండి. ఎంత అమౌంట్ ఉందంటే ఇంకా 19,689, అంటే 19,700. ఈ అమౌంట్ ఏంటంటే ఫస్ట్ 10,000తో ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేశాం కదా బిగినర్స్ కోసం అనేసి. ఈక్విటీస్ ఇలా ఆప్షన్స్లు చేయకుండా ఈక్విటీలు చేయమని చెప్పాను కదా 10,000తోని. ఆ అమౌంట్తో చేసిందే. ఫస్ట్ 2 వీక్స్ చేసాము. తర్వాత ఒక 4 డేస్ నుంచి ఓన్లీ ఆప్షన్స్లో చూపిస్తున్నాను. ఒకరోజు 3,000, ఒకరోజు 6,000, ఒకరోజు 7,000. ఈరోజు కూడా ఒక 20 రూపీస్ తక్కువ 7,000 ప్రాఫిట్. ఇవన్నీ అలాంటి 4 డేస్ కూడా కంటిన్యూ ప్రాఫిట్లు చూపిస్తున్నాను. మధ్యలో ఒకరోజు చేయలేదు, కానీ అంటే నేను బాగుంటేనే ఎంటర్ అవుతాను, లేదు ఎంటర్ అవ్వను. మరి ఎంటర్ అయితే ఒకరోజు లాస్ అవుతుంది, అన్ని రోజులు కాదు. కానీ 4 టైమ్స్ కూడా ప్రాఫిట్లు అని చూపించాను కదా. ఇలాంటి ఇంత యాక్యురసీ ఉన్నవి నేను ఫ్రీగా ఇస్తానంటే, నాకు రిఫరల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోమంటే అకౌంట్ ఓపెన్ చేసుకోమని నా వీడియోలో చెప్తుంటే, ఇలాగా చెప్తుంటే ప్రూఫ్లు చూపించి చెప్తుంటే కొంతమంది చెత్తనా కొడుకులు ఏం చేస్తున్నారంటే, నేనేదో ఆస్తులు దెబ్బతున్నట్టు వాళ్ళవి మనిషి కొని వచ్చినట్టు ఒకడు కామెంట్ చేస్తున్నాడు. ఒక ఎదవైతే చూపిస్తాను చూడండి. వీడెవడో లైగరకొండ అంటాడు, ఎదవ నా కొడుకు కామెంట్ చేశాడు. ఇంకో మరి చదివితే బాగోదు. ఆడ మరి తిట్టకూడదు. ఆల్రెడీ ఉదయం లైవ్లో తిట్టేసాను. ఆడికి తిట్టవలసిందని తిట్టేసాను. ఆవిడ చూసే ఉంటాడు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఆడంత మగవాడైతే ఇంకా మరి ఇంకెందుకు ఆల్రెడీ ఉదయం తిట్టేసాను కాబట్టి తిట్టకూడదు. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను, నా వాట్సాప్ కాల్ చేయమని. ఆడికి బాధ ఏంటనేది. నేను ఫ్రీగా నా రెఫరల్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడికి ఇంత యాక్యురసీ ఉన్న ఇది కాల్స్ ఇస్తుంటే ఈడికేట్ నొప్పి. తర్వాత అదే నా గ్రూప్లో గ్రూప్లో అది ఆటలో స్ట్రాటజీస్ ఉన్నాయి అటు దగ్గర. అది ఏడ్ చేయాలనేది ఆ వీడియో లైవ్లో చెప్పాను చాలా వరకు. కానీ ఆడు అంత మగవాడైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఏమైనా చెప్పాలంటే. ఎవడైనా సరే, ఈడే కాదు ఎవడైనా సరే, మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయకండి. అంటే ఎవడో మనిషి కనిపించరు కదా, ఎవడో చూడ కదా అనేసి. నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడు ఇది రన్నింగ్లో ఉంటుంది నెంబరు. వాట్సాప్ కాల్ చేయండి, ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు తిట్టుకున్నా సరే. తర్వాత ఇక నా నెంబర్ ఇక్కడ కూడా వీడికి ఇచ్చాను ఉదయం. అరే కామెంట్ ఎందుకు చేయరా, నువ్వు ఫోన్ చేసి నీ బాధ చెప్పు అని చెప్పాను. లేదంటే ఆడి ఫోన్ నెంబర్ అయినా ఇమ్మని చెప్పాను. లేదు, మాట ఊ లేదు, ములుకు లేదు, పలుకు లేదు. లైవ్ పెడతాను ఉదయం. వీడికోసం ప్రత్యేకించి లైవ్ పెట్టాను ఈరోజు. లైవ్లోకి వస్తున్నాను. ఒక అరగంట ముందు చెప్పాను లైవ్లోకి వస్తున్నాను, రారా కొని మాట్లాడదాం, ఏంటి నీ బాధ ఏంటైందంటే, చెత్తనా కొడుకు రాలే. చూసాను 1 పావుగంట సేపు, కనిపించలే. అది కాకుండా కొంతమంది ఎప్పుడో నీ గ్రూపు నీ గురించి మాట్లాడితే వాట్సాప్ గ్రూప్ అంటున్నావు. మరి ఏంటి చెప్పాలి? నీ గురించి చెప్పాలా? ఈ ఛానల్ పెట్టింది ఈక్విటీ కోసం పెట్టాను. నాకు ఈ ఛానల్ వల్ల రెవెన్యూ అవసరం లేదు. ఎంత కొంత హెల్ప్ చేద్దాము, నాకు ఎంత కొంత హెల్ప్ అవుద్దని చెప్పి పెట్టాను, అంతేగాని ఇంకోటి అంటాడు డైరెక్ట్ పాయింట్ చెప్పండి సోది ఎందుకు అంటాడు. ఏ సోది చెప్పడం ఏంటి? నాకన్నా ఒక్కొక్కటి గంటలకు సోది చెప్తారు, అవి చూస్తారు. నేను చెప్పి నా ఛానల్లో ఉండి సోదా నీకు? ఒక స్టాకు 2 స్టాకులు 2-3 నిమిషాలు చెప్తాను, అది సోదా? ఎవడికి అలాంటి అంత కష్టం ఉంటే ఎవడ రావద్దు. ఒకడంటాడు 6 మంత్స్ ప్రాఫిట్ లాస్ చూపించి అంటాడు. ఇడిగా డబ్బులు అడిగి జాయిన్ అమ్మనంటే ఫ్రీగా చెప్పడానికి కూడా ఇడికట 6 మంత్స్ ప్రాఫిట్ కావాలంట, ప్రాఫిట్ లాస్ చూపించాలంట. నా రెఫరల్ ద్వారా జాయిన్ అయితే చెప్తానంట. రెఫరల్ ద్వారా జాయిన్ అయితే ఏదో కోట్ల లక్షలు వచ్చేస్తే అనుకుంటున్నారు. ఒక్కొక్కడు ఎవడని వచ్చింది ఆడిది. అంత చేతనైతే ఈడెవడ ఉన్నదట, రోజు 10,000 కూడా తీసేస్తాడట. ఇద్దరు స్ట్రాటజీస్ కట్ట ఉన్నాయట, బాబుల స్ట్రాటజీస్. ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయొచ్చు కదా ఎవరికైనా. ఇప్పుడు డబ్బులు తీసుకుని చెయ్యు, హెల్ప్ ఫ్రీగా వద్దు, చేయొచ్చు కదా. చేతన అవ్వదు, అలా చేయడం చేత కాదు. కానీ కబుర్లు ఆడమంత మాత్రం ఆడుతారు ఒక్కొక్కడు. ఏ కామెంట్ చేసేయడం, వెళ్ళిపోవడం, కడుపు మంట అనమాట. ఎవడ బాగుపడిపోతే. ఎవడైనా చేయాలనుకుంటే కామెంట్ చేయాలంటే నేను లైవ్లో ఉన్నప్పుడైనా రండి. మీకేంటి నా తప్పు ఉందనుకో, డైరెక్ట్గా నీ చేసిన తప్పు ఇలాగని చెప్పేసి. నా తప్పు మీరు అనుకున్నది ఏంటంటే గ్రూప్ పెట్టేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడని. నేను ఎంత అయింది తెలుసా నా ఖర్చు, నేను నేర్చుకోవడానికి నేను టైం పెట్టిన ఖర్చు ఎన్ని లక్షలు పెట్టాను తెలుసా నేను నేర్చుకోవడానికి. నా టైం ఎంత స్పెండ్ చేసింది తెలుసా, రాత్రి పగలు నిద్ర లేకుండా. అలాగని ఫ్రీగా చెప్తున్నాను నన్ను నా రెఫరల్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే. అది తప్పది. కొంతమంది ఏంటన్నారు, మా దగ్గర ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదని అడిగారు. దానికి నేను అయితే వాట్సాప్ గ్రూప్లోనో అదే
యాడ్ చేయండి, మరి వేరే ఆప్షన్ రెండో ఆప్షన్ చూడండి అన్నారు. అయితే రెండో ఆప్షన్ ఏముంది, 1000 రూపీస్ పే చేయండి అన్నాను. అంటే ఇది తప్పు అంటది. మరి ఊరికన ఎవడు చెప్తాడు అలా కూర్చొని? మరి నేను డమ్మీ అని చెప్తున్నానా? డైలీ ప్రాఫిట్ చూపిస్తున్నానా? ఇంత ప్రాఫిట్స్ మీకు పెయిడ్ కాల్స్లో కూడా ఎవడు చూపించడు, తెలుసు కదా. చూస్తున్నారు కదా, ఏదో కుళ్ళుబోతులలో చూస్తున్నారు కదా ఇప్పుడు. మరి చూస్తున్నవారు అలా ఎరగకుండా ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు చేయక, ఎదురేవి కాదు నువ్వు. చేతనైతే నువ్వు చెయ్యు, ఫ్రీగా చెయ్యు, డబ్బులు ఇచ్చి చెయ్యు. నీకు ఎవడు చేతనైనాడు అలా చెప్పడు. ఓకే, ఇంకా మరి ఎక్కువ చెప్పేస్తే మరి బాగోదు, మళ్ళీ ఇప్పుడు సో చెప్పినట్టు ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మళ్ళీ మండే చూపిస్తాను మొత్తం ఎంత అయింది అనేది. ప్రస్తుతానికైతే 25,000 ఉండేది, ఆ 10,000తో అలా తీసుకొచ్చాము. ఇప్పుడు ఇది ఒక 7,000 యాడ్ అయితే ఒక 30 ప్లస్ ఉంటుంది. మళ్ళీ మండే కూడా ట్రేడ్ చేసి చూపిస్తాను. నేను ఫ్రీగా రిఫరల్ ద్వారా జాయిన్ అవ్వమని చెప్పాను, కానీ అది మళ్ళీ అది అవకాశం లేకపోతే నేను వాట్సాప్లో జాయిన్ అవ్వను. అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే 1000 రూపీస్ అడిగాను అంతే. అంటే ఏమీ లేకుండా దారిని పోయిన వాళ్ళకి జాయిన్ చేసుకోవడానికి ఏమైనా సత్రం పెట్టిది ఏమైనా. అది నెక్స్ట్ మళ్ళీ మండే కోసం ఒక 2 స్టాక్స్ అని పెడతాను. సిఈ సైడ్ ఒకటి, పిఈ సైడ్ ఒకటి. ఇది అయిపోయిన తర్వాత చూసుకోండి.